యెషయా 53:10. అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడుంటున్నారు? గెత్సెమనే తోటలో. అంటే నలగగొట్టబడుతున్న సాదృశ్యమైన ఆ తోటలో ఆయన హృదయాన్ని నలగగొట్టబడుతూ ఉంటున్నది అక్కడ. అంటే ఇక్కడ ఏ ఉద్దేశము నెరవేరబడింది? ఇక్కడ తండ్రి ఉద్దేశము, తండ్రి చిత్తము నెరవేర్చబడి ఉన్నది. ఇక్కడ అతని బడుట తండ్రికి ఇష్టమాయెను. ఆలోచించండి, మన బిడ్డలకి గారాభంగా పెంచుకుంటున్న వారికి చిన్న గాయము తగిలితే మనము భరించగలమా? సహించగలమా? ఎంత వేదనకు గురవుతాం. ఒకవేళ మనకి అలాంటి శ్రమ వచ్చినా మనం తట్టుకోగలం, కానీ బిడ్డలకి అలాంటి పరిస్థితి వస్తే తట్టుకోలేం. కానీ తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి నలగొట్టబడడానికి ఆయన పంపించాడంట. హల్లెలూయా! ఎంత గొప్ప ప్రేమ, తండ్రి ప్రేమ. అవునా? ఎవరు చూపించగలరు ఇలాంటి ప్రేమ? ప్రేమ నువ్వంటే ఎందుకు అంతమందికి అంత ప్రేమ అని అడిగితే ఆ ప్రేమ ఏమని చెప్తుందో తెలుసా? ఏమని చెప్తుంది? అందరూ నన్ను ప్రేమిస్తారు కాబట్టి అంత ప్రేమ అంటుందా? కాదు. ప్రేమకు ప్రతిరూపమైన యేసుక్రీస్తుని బట్టి ఆ ప్రేమ అనే పదం వచ్చింది. ఆ ప్రేమను బట్టే నాకు ఈ విలువ వచ్చిందని ఆ ప్రేమ చెప్పగలుగుతుంది. హల్లెలూయా! ప్రేమకు సాదృశ్యమైన, ప్రేమకు ప్రతిరూపమై ఉంటున్నాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. కనుకనే తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఆయన పంపించి ఉంటున్నాడు. మామూలుగా పంపించలేదు. ఆయన ఏ పట్టు వస్త్రాలను ధరించి పంపించలేదు, ఏ వజ్ర వైడూర్యాలు కిరీటాలు ధరించని లోకానికి పంపించలేదు. నలగొట్టబడడానికి మాత్రమే పంపించి ఉంటున్నాడు. ఎంత గొప్ప ప్రేమ మన యేసుని ప్రేమ! ప్రియమైన దేవుని బిడ్డలారా,